మైనది లేదు నాయన. తన పాపకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఆశీర్వాదాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ఇదిగో 10వ తారీఖున నాయన డిఎస్సి ఎగ్జామ్ కొరకై తను తన భర్త అశోక్ గారు సిద్ధపడుతూ ఉండగా ఆ బిడ్డలకు తోడుగా ఉండండి నాయన. ఎన్నో సంవత్సరాల కళ, వారి జీవిత లక్ష్యం ప్రభు మరి ఎలా సిద్ధపడుతున్నారో మాకు తెలియదు. మీ మీద ఎంత బాగా ఆధారపడ్డారో మాకు తెలియదు. వారి పేదరికం పోవుటకు తండ్రి, వాళ్ళకు ఉన్నత స్థితికి వచ్చుటకు తండ్రి, ఇది చాలా ముఖ్యమైన సంఘటన. వాళ్ళకి జీవితంలో వాళ్ళకు ఒక గొప్ప కార్యము జరిగించి మహిమను పొందండి నాయన. అలాగే స్వప్న గారు సాక్ష్యం చెప్పారు. తన బిడ్డ కొరకు కన్నీళ్లు పెట్టుకుని, దేవా ఇదిగో నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పింది. ఆ రోజు చాలా చిన్న ప్రమాదం అయింది, కానీ దేవా నువ్వు జ్ఞాపకం చేసుకుని ఉండకపోతే ఇదిగో ఇక కీడులు అనుభవించే శక్తి లేదు అని, తట్టుకునే ఓపిక లేదు అని దేవా ఆ తల్లి సాక్ష్యం చెప్పింది. ఆ బిడ్డ కూడా రక్షణ పొందాడు. క్రమముగా నీ మందిరానికి రావాలి, ఇంకా చాలా మార్పు అయితే చోటు చేసుకోవాలి దేవా. ఏది ఏమన్నా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రక్షణ పొందారు కాబట్టి నీ మందిరానికి రావాల్సిందే, ప్రతి కార్యక్రమంలో పాల్గొనవలసిందే. తద్వారా మీ వాక్యంతో మాట్లాడుతారు, వాళ్ళందరినీ సరిచేస్తారు. అలాంటి కృప బిడ్డలకు ఇవ్వండి. ఆ ఇంటిలో రక్షణ పొందిన వాళ్ళందరూ చూపించే మాదిరి తన భర్తకు కూడా దేవా రక్షణ పొందాలి, నేను వీళ్ళందరూ ఇంత క్రమంగా ఉంటున్నారే, నేను కూడా రక్షణ పొందాలనే ఆ మనసు కలిగించండి. అలాగే రానమ్మ గారు కూడా తన మనవుడికి మరి కాలుకు దెబ్బ తగలటం, దేవ మరి ఇబ్బంది పడటం, ప్రభా అదంతా కూడా చెప్పారు. ఆ బిడ్డను కూడా స్వస్థపరచండి. తన చేతి గాయమును కూడా ప్రభా మీరు తొలగించండి, ఆ ఇబ్బందును కూడా తొలగించండి. తన ఇంటిలో కూడా రక్షణ భాగ్యం తన పెద్ద కుమారుడికి అనుగ్రహించాలి అంటే ఆ ఇంట్లో రక్షణ పొందిన వారందరూ చూపించే మాదిరి తన నాయన అశోక్ కూడా విభ్రాంతి కలిగించాలి. మా ఇంటి వారు రక్షణ పొందిన వారు ఇంత భక్తిగా ఉంటారా, ఇంత నిష్టగా ఉంటారా, ఇంత క్రమంగా ఉంటారా, ఆశ్చర్యపోవాలి. ఆ మాదిరే బిడ్డలందరినీ కూడా మార్చాలి దేవా. అలాంటి కృప బిడ్డకు అనుగ్రహించండి. అలాగే ఒక వ్యక్తి మరి స్థలం అమ్ముకోవాలని చిక్కుల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితిని అది త్వరగా సమస్య పరిష్కరించబడాలని, తద్వారా తనకున్న ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాక నీ మందిరానికి కూడా సహాయపడాలనే తన కోరికను మీరు తీర్చి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటారని, మీ సేవకుడిగా నా ప్రార్థన ఆలకించి అంగీకరించి మహిమను పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో నీ వాక్యాన్ని వినబోతున్నాం. మా అందరితో మాట్లాడి మాకు సహాయపడమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. ఈరోజు మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుడి పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ ప్రపంచమంతా కూడా ఒక రోజును జరుపుకొనుట అలవాటు అన్నమాట, ఆనవాయితీ. అదేంటనగా ప్రపంచ ప్రార్థన దినోత్సవం అంటారు దీన్ని. ద వరల్డ్ ప్రేయర్స్ డే అని అంటాం. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ప్రార్థనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రార్థనలో బలహీనంగా ఉన్నవారిని బలపరచడం కోసం ప్రార్థన కూర్చిన కొన్ని విషయాలను మనము ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ రోజున ప్రపంచం బాగుండాలంటే దేశాలు బాగుండాలి, దేశాలు బాగుండాలంటే రాష్ట్రాలు బాగుండాలి, రాష్ట్రాలు బాగుండాలంటే జిల్లాలు బాగుండాలి, ఆ తర్వాత మండలాలు బాగుండాలి, పంచాయతీలు బాగుండాలి, గ్రామాలు బాగుండాలి, ఆ తర్వాత సమాజం బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి. వీళ్ళందరూ బాగుండాలంటే సంఘం చాలా బాగుండాలి, వ్యక్తిగతంగా కుటుంబాలు బాగుండాలి.
వీటన్నిటిని ప్రభావితం చేసే ఒక మంచి ప్రక్రియ ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రపంచాన్ని తల్లక్రిందులు చేయగలిగిన వారు ఇక్కడ ఉన్నారా అని ప్రార్థన చేసే వాళ్ళను గురించి ప్రపంచం అబ్బురపడిపోయిన, ఆశ్చర్యపడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి బైబిల్ గ్రంథంలో జాన్ నాక్స్ అని స్కాట్లాండ్ దేశానికి చెందిన ఒక వ్యక్తి, ఒక ప్రార్థనాపరుడు, తన జీవితంలో అతడు ప్రపంచ పటాన్ని దగ్గర పెట్టుకుని ఆ ప్రపంచ పటంలో స్కాట్లాండ్లో ఏ దేశంలో జీవిస్తున్నాడో ఆ దేశం కోసం అతడు ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ దేశాన్ని మీరు నా చేతికి అప్పగించాలంటే ఈ దేశాన్ని నేను రక్షించాలి, వీళ్ళందరినీ కూడా నీ రక్షణ మార్గంలోనికి నడిపించాలి. అలాగ దేశాన్ని కనుక నాకు ఇవ్వకపోతే అసలు నాకు ఈ ప్రాణం కూడా అక్కర్లా, ఈ జీవితం అక్కర్లేదు అని అతడు ప్రార్థన చేస్తుంటే దేశ నాయకులు కూడా ఆశ్చర్యపోయేవారట. ఆ రోజుల్లో స్కాట్లాండు, ఆ తర్వాత ఇంగ్లాండు పక్క పక్కన ఉంటాయన్నమాట దేశాలు. స్కాట్లాండ్ దేశాన్నేమో మేరీ అనే యువరాణి పరిపాలన చేసేది, ఇంగ్లాండ్ దేశాన్నేమో ఎలిజబెత్ రాణి పరిపాలన చేసేది. ఈ రెండు దేశాలు ఎప్పుడు పరస్పరంగా దాడులు చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత దేశాల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది సాధారణంగా. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య ఉన్నట్టు, తర్వాత అమెరికా చైనాకు మధ్య పోరు జరుగుతున్నట్టు, పాకిస్తాన్కి మన ఇండియాకి జరుగుతున్నట్లుగా. అప్పుడు స్కాట్లాండ్ దేశంలో ఉన్న మేరీ అనే రాణి గారు ఏమని ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే, అది చదివిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఎలిజబెత్ రాణికున్న సైన్యం గురించి నాకు పెద్ద భయమే లేదు, కానీ నా భయం వల్ల స్కాట్లాండ్లో ప్రార్థన చేస్తున్న జాన్ నాక్స్ ప్రార్థన అంటే నాకు చాలా భయం అనేదంట. ఎందుకంటే అతడు ప్రార్థన చేసి ఈ అధికారాన్ని తొలగించండి అన్నాడంటే దేవుడు ఖచ్చితంగా చేసేవాడట. అలాగ దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన పరిస్థితులను మార్చకుండా ఉండదు, మనం అడిగినది ఖచ్చితంగా దేవుడు చేస్తాడనమాట. ఇలాగా ప్రార్థన గురించి ఒక 7 విషయాలు నేను టూకీగా చెప్తాను. కొన్ని మంచి మాటలు అంటారు, ఇన్ని మంచి ముత్యములు అంటారు, వీటిని సుభాషితములు అంటారు. ప్రార్థన గురించి కొన్ని విషయాలు, ఇది పర్సనల్గా మన అందరి లైఫ్కి చాలా కనెక్ట్ అవ్వాలి, గుర్తుండిపోవాలి ఇది బాగా. నెంబర్ 1, నీరు లేని మొక్క ఎలా వాడిపోతుందో ప్రార్థన లేని జీవితం కూడా అలాగే వాడిపోద్ది. మీరు ఎవరైనా వాడిపోతున్నారంటే కారణం ఏంటి? ఎండ దెబ్బ ఎక్కువ తగిలిందని కాదు, మరేంటి కాలినడక నడిచి వచ్చేసామని కాదు. ఆధ్యాత్మిక జీవితంలో మీకేం తక్కువైంది? ప్రార్థన తక్కువైంది. ఎండాకాలంలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఒకటి వస్తుంది, పైనుంచి సూర్యులో నుంచి ఒకడు స్ట్రా వేసుకుని తాగేస్తుంటాడు. మనిషిలో ఉన్న ఏమంటారు దాన్ని, అప్పుడు ఎనర్జెటిక్ డ్రింక్ ఒకటి తాగండి అని ఆ డ్రింక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆడు తాగేస్తాడు, మీరు ఇది తాగితే మీకు ఆడు కూడా మీరు ఏం చేయలేడని. అంటే సూర్య భగవానుడు కూడా మిమ్మల్ని ఆ ఎండ కూడా ఏం చేయలేదని. ప్రార్థన విషయానికి వస్తే మనం కూడా అంతే, నీరు లేని మొక్క ఆటోమేటిక్గా ఎండిపోద్ది అంతే, ఇక అందులో డౌట్ లేదు. ప్రార్థన లేని జీవితాలు కూడా ఎండిపోతాయి, ఇది బాగా వాడిపోతాయి, అర్థం చేసుకోవాలి. రెండవది, పువ్వులు లేని తోటలో సువాసన పరిమళాలు ఏమి ఉండవు. తోట ఉంది కానీ అందులో ఏమి లేవు, పుష్పాలు లేవు, వాసన ఏమైనా ఉంటుందా? పువ్వు ఏమైనా ఉంటుందా? ఉండదు. అలాగా ప్రార్థన లేని జీవితంలో, జాగ్రత్తగా విన, ప్రార్థన లేని జీవితంలో పరిశుద్ధత, సంతోషం ఉండవు. అమ్మ మీరిద్దరు ఏంటో మాట్లాడుకుంటున్నారు, నాకు కూడా చెబితే నేను హెల్ప్ చేస్తాను మీకు. పరిశుద్ధత కోల్పోతాం, అపవిత్రమైన వాటి మీదకే దృష్టి వెళ్తుంది. ఎందుకంటే నీలో ఒక లోపం ఉంది. ఏంటో లోపం? ప్రార్థన లేదు. అది చెడ్డవాటి మీదకి ఎందుకు దృష్టి వెళ్తుంది, అపవిత్రం ఎందుకు చేసుకోగలుగుతున్నాము అని అంటే ప్రార్థన లేదు కాబట్టి. నెంబర్ 3, సైనికుడు ఆయుధాలు లేకపోతే శత్రువు మీద దాడి చేయలేడు. ఒక విశ్వాసికి జీవితంలో
విశ్వాస జీవితంలో కనుక ప్రార్థన లేకపోతే సాతానుగాడి మీద కూడా మనం దాడి చేయలేం. అంతే. చేతిలో కర్ర ఉంటే కుక్క భయపడద్ది, అవునా? కర్ర ఏమి లేకుండా ఊపుకుంటూ వెళ్ళిపోతే దానికి భయమేమి ఉండదు. నీ చేతిలో ప్రార్థన అనే ఆయుధం ఖచ్చితంగా, నువ్వు అలా ప్రార్థన చేస్తుంటే సైతానుగాడు కూడా ఏం చేస్తాడంటే భయపడిపోతాడంతే. నీ చేతిలో కర్ర చూసి. దేవునికి స్తోత్రం. అది ప్రార్థన ఉండాలి. అప్పుడు ఇందాక తల్లిగారు చెప్పారు, ఏదైనా కీడు జరిగితే తట్టుకునే ఓపిక మాకు లేదు అని. తట్టుకుంటాం ఎప్పుడు అంటే ప్రార్థన లోపం ఉండకూడదు మన గృహాల్లో. ప్రార్థన చాలా ముఖ్యమైన సంగతి. ఈరోజు ప్రపంచ ప్రార్థన రోజు కాబట్టి నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 4, ప్రార్థన శక్తి గ్రహించలేని విశ్వాసి లోకంలో కొట్టుకొని పోతాడు. ప్రార్థన శక్తిని గ్రహించిన వ్యక్తి గ్రహించిన ఏమనాలి దీన్ని, ప్రార్థన శక్తి గ్రహించలేని విశ్వాసం ఏమో లోకంలో కొట్టుకెళ్ళిపోతాడట. కానీ ప్రార్థన శక్తిని గ్రహిస్తే అపవాది విశ్వాసి యొక్క ప్రార్థన జీవితంలో సాతానుగాడు కొట్టుకెళ్ళిపోతాడట. అది దీని ఇంకా కొంచెం ముందు వెనకాల రాసుకోవాలేమో, కరెక్ట్గా అలాగనమాట. అది అంటే విశ్వాసం ఎప్పుడైతే మనలో ఉంటుందో సైతానుగాడు ఒకవేళ వచ్చినా అందులో వాడు ఏమైపోతాడు, కొట్టుకెళ్ళిపోతాడు అనమాట. అది వాడు కొట్టుకెళ్ళకుండా మన దగ్గరే ఉంటున్నాడంటే వాడు వస్తాడు, మన మధ్యలోకి వస్తాడు. నేను ఎక్కడ కూకోను, శరణ్య దగ్గర కూకోనా, అమ్మో ఆవిడ చాలా ప్రార్థన చేసేద్ది, నో నేను కూకోను అంటాడు. శరణ్య దగ్గర కూకోనా అంటే అమ్మో లేదు ఆ పిల్ల కూడా ఈ మధ్యన బాగా ప్రార్థన చేసేస్తుంది అని అంటాడు. మరి ఎక్కడ శాంతిప్రియ దగ్గర కూకోనా, ప్రార్థన చేస్తే ఆడు కూకోడు, ప్రార్థన చేయకపోతే ఏం చేస్తాడు, కూర్చుని ఏం చెప్తాడు, ఆయన అలాగే వాక్యం చెప్పుకుంటాడు. కానీ నీ ఫోన్లో ఎస్ఎంఎస్లు ఏమైనా వచ్చేయేమో చూడు, వాట్సాప్ ఆన్ చేయవే, ఎవరో ఏదో చేసి ఉంటారు చూడు. ఈ పిచ్చ బుర్ర అలా తిరుగుద్ది ఎప్పుడు, అది ప్రార్థన తక్కువ అయింది. సాతాను కూడా వచ్చి పక్కన ఆడు చెప్తాడు, నీకు ఆడిస్తాడు సలహా. లేదంటే ఇలా చూసుకుంటారు ఒక్కొక్కసారి. నేను కొన్నిసార్లు గమనిస్తాను, మీకు తెలియదు, డాగ కళ్ళు అంటారు నాయి, మీకు తెలియదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది ఆ డబ్బా కనపడుతుంది, ఏదో అలాగే లేగాలి, మంచినీళ్ళ డబ్బా కనపడుతుంది, ఊరికే వాటర్ ఏం తాగరు. అక్కడికి వెళ్ళి ఆ గ్లాస్తో నీళ్ళు తీసుకుని తీసేటప్పుడు కూడా, మళ్ళీ గ్లాస్ పట్టేటప్పుడు కూడా ఇలా తాగి 2 గుట్టకలే, అవునా కదా, ఊరికనే. ఇది సైతానుగాడు మనలో కలిగించే ఒక చెడ్డ అలవాటు. లేదంటే సరిగ్గా ఆరాధన చేసినప్పుడే దాహం వేస్తుందా, లాజిక్ చెప్పమంటారు. అది ఆ టైంలోనే ఎందుకు వెళ్తారు లాజిక్ చెప్పన, అందరం కళ్ళు మూసుకుంటాం కాబట్టి. అది ఎవరు అనుకుంటారో వాళ్ళిద్దరే వెళ్తారు అక్కడికి. అది ఎవరు అనుకుంటారో వాళ్ళిద్దరే వెళ్తారు. ఏది ఆ చెడ్డ బుద్ధి ఉన్న వాళ్ళిద్దరు కూడా. అది అలాగనమాట. అంటే పెద్దోళ్ళు అయినా సరే చిన్నోళ్ళు అయినా సరే, ఆరాధనలో దాహం అయితే తర్వాత వెళ్ళి తాగుతాం, తర్వాత వెళ్తే ఆరాధనలోనే తాగాలి, లేకపోతే తాగడానికి కుదరదు అంటాడు ఎవడన్నా, అనరు. మన ప్రార్థన లేమి అలా ఉంటుంది. తర్వాత 5వది, నువ్వు ప్రార్థన చేస్తే పారిపోయేవాడు ఎవడంటే సాతానుగాడు. నువ్వు స్తుతిస్తే తెగి ఊడిపడేవి సైతాను యొక్క సంకెళ్ళు. నువ్వు ధ్యానం చేస్తే తొలగిపోయేది నీ దారిద్ర్యం అని రాశాడు ఒక మహానుభావుడు. నువ్వు ప్రార్థన చేస్తే ఎవడు పారిపోతాడు, సాతాను. నువ్వు గట్టిగా స్తుతిస్తే నీకు సాతాను వేసిన సంకెళ్ళన్నీ ఊడిపోతాయి. నువ్వు వాక్యాన్ని కనుక ధ్యానం చేస్తే నీ దరిద్రం మొత్తం పోద్ది. ఎందుకంటే మనకు ధన సంపద ఇదొకటే. దేవునికి స్తోత్రం. అందుకనే నా బైబిల్ని నేను చాలా భద్రంగా ఉంచుతాను. కొంతమంది బైబిల్ చూడ మధ్యలో కొన్ని కాగితాలు ఎగిరిపోతాయి, కొంతమందికి అట్ట ఉండదు. అదే మన దుస్తులకు గనక ఓ చిన్న
చొక్క పడితే, చిన్న మరక పడితే ఇక అది పనికిరాదని పడేస్తున్నారు అంతే. అవునా? మరి బైబిల్ చిరిగిపోతే ఎందుకంత శ్రద్ధ లేదు నీకు? నీ దరిద్రానికి మూల కారణం అదే. దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. మరక పడితే ఏమైంది, వేసుకెళ్ళిపోవటమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని మీద ఎక్కువ దృష్టి ఉండకూడదనేది నా తాపత్రయం అన్నమాట. 6వది, సంఘంలో ప్రార్థన మాని పండుకున్నవాడు, జాగ్రత్తగా వినాలి, సంఘంలో ప్రార్థన మాని పండుకున్నవాడు పండుకున్నవాడు కూలుతున్న గోడ పైన పడుకున్న వానితో సమానం అన్నారు. సంఘంలో ప్రార్థన మానేసి ఇంటి దగ్గర పండుకుంటాడే ఒక్కొక్కడు, ఇంటి దగ్గర పనులు చక్కబెడతాడే వాడట కూలిపోతున్న గోడ మీద పండుకున్న వాడితో సమానం. దేవునికి స్తోత్రం. కాబట్టి అది మానకూడదు, ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు అని. ఇక 7వది, ఆఖరిది, ఎందుకంటే టైం అయిపోతుంది, నేను త్వరగా ముగిస్తాను. 7వది, దేవుని రాజ్యం కట్టాలన్నా, నీ కుటుంబం కుంటి పడిపోకుండా ఉండాలన్నా నీకు కావాలనుకున్న ఏకైక ఆయుధం ప్రార్థనే. దేవునికి స్తోత్రం. నీ కుటుంబ భవిష్యత్తు నీ మోకాళ్ళ ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. నీ పిల్లల భవిష్యత్తు నీ కన్నీటి ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. అంతే. మనం తీసుకునే జాగ్రత్తలు వాళ్ళను ప్రార్థనలో నడిపించే విధానం నీ జీవితాన్ని చాలా గొప్ప చేస్తుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి స్వస్థపరచటం అని అంటే బైబిల్లో చెప్పినట్లుగా ఎలాగో టూకీగా కొన్ని విషయాలు చెప్పేసి నేను వెంటనే మరి ముగిస్తాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన వలనే ప్రార్థనే ప్రకారము, ప్రార్థన వలనే. ఆమేన్. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వల్లనే పయనము, ప్రార్థనే లేనిదే జయం. హల్లెలూయా. కాబట్టి మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కొన్ని విషయాలు, 5 విషయాలు ఉన్నాయి. 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను అని. మనం స్వస్థత పొందిన వారంగా ఉండాలి. స్వస్థత మన కుటుంబంలో రావాలి, మన వ్యక్తిగత హృదయంలో రావాలి. మన హృదయం స్వస్థత పొందినదిగా ఉండాలి, అంటే చెడిపోయినదిగా ఉండకూడదు. మన కళ్ళు స్వస్థత పొందుకున్నవిగా ఉండాలి. స్వస్థత అంటే బాగుపడినవి అని అర్థం, చెడిపోలేదు అని అర్థం. ఎందుకు అనంటే చూడకూడని దృశ్యాలు చూస్తే కళ్ళు చెడిపోతాయి, వెళ్ళకూడని చోట్లకు వెళితే కాళ్ళు కూడా చెడిపోతాయి, చెయ్యకూడని పనులు చేస్తే చేతులు చెడిపోతాయి. వీటన్నిటికీ ఏం కావాలి అంటే స్వస్థత కావాలి. ఆ స్వస్థత నేను ఇస్తా. మీ దేశాన్ని నేను స్వస్థపరుస్తా, మీ కుటుంబాన్ని నేను స్వస్థపరుస్తా, మీ ఇంటిని స్వస్థపరుస్తా, వ్యక్తిగతంగా మిమ్మల్ని అందరినీ నేను బాగు చేస్తాను దేవుడు చెబుతున్నాడు. అయితే ఆ కరువు వచ్చినప్పుడు, ఆ అనారోగ్యం వచ్చినప్పుడు, ఆ ప్రమాదాలు వచ్చినప్పుడు, ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి? గ్రహించవలసిన సంగతి ఏంటంటే, మొట్టమొదటిగా నా పేరు పెట్టబడిన నా జనులు. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, నా పేరు పెట్టబడిన.
దేవుని పేరు పెట్టబడటం అంటే ఏ పని చేసినా మనం ఆయన నామం పేరట చేయటం అని అర్థం. అంటే అథారిటీ అంటాం. ఎందరైతే తను అంగీకరించిరో వాళ్ళందరికీ తన పిల్లలగుటకు ఆయన అధికారం ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేసినా కూడా ఆయన నామం పేరటే మనము ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఆయన పేరు మనం తగిలించుకోవాలి. మనకు వాల్యూ లేకపోవచ్చు, మన పేరు పెద్ద బలమైంది కాకపోవచ్చు, కానీ రక్షణ పొందాం కాబట్టి, దేవుని దగ్గరకు వచ్చాం కాబట్టి దేవుని పేరు ఆ బలాన్ని మనకు ఇస్తుంది, ఆ పేరు ప్రతిష్ట మనకి ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అధికారం ఇస్తుంది అన్నమాట. దేవుని నామానికి స్తోత్రం. ఉదాహరణకు చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు. అపోస్తుల కార్యముల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక కుంటివాడిని బాగు చేసిన క్రమంలో పేతురు యోహానులు గారు ఉపయోగించిన ఒకే ఒక పదం, మా దగ్గర వెండి లేదు బాబు, మా దగ్గర బంగారం లేదు నాయనా, మాకు ఉన్నది నీకు ఇస్తున్నాం, అధికారము కలిగిన నామమది. ఆ అధికారంతో యేసు నామమున నీవు నజరేయుడైన యేసు నామములో నువ్వు లేవాలి, నడవాలి, బాగుపడాలి అనగానే శక్తి కలిగిన అధికారము కలిగిన నామమది. వెంటనే వాడు బాగుపడిపోయాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. అంటే ఆ నామం వాళ్ళకున్న బలం, ఆ నామం వాళ్ళకున్న అధికారం. ఇంకా మనం పాత నిబంధన కాలంలో చెప్పుకుంటే 12 సంవత్సరాల వయసు కలిగిన దావీదు, వీరులందరూ కూడా దాక్కుంటున్న పరిస్థితుల్లో ఫిలిష్తీయుల సర్దారులందరూ కలిసి ఒక అజానబావుని పంపించారు. వాడి పేరు గొలియాతు. ఈ 12 సంవత్సరాల వయసున్న దావీదు దగ్గర ఆయుధాలు లేవు, ఆర్మర్స్ ఏమి లేవు, యుద్ధ విన్యాసం ఏమి తెలియదు ఆయనకి. అదేం తెలియని ఒకే ఒక పౌరుషం అతనికి. ఏంటో తెలుసా? ఆఫ్టర్ సున్నత లేనోడంటే దేవుని నమ్మనాడు వాడెవడో దేవుని నమ్మని వాడు మన మీద పెత్తనం చేసేటువంటి, మనందరినీ భయపెట్టడం, మనందరిని ఇలా కృంగతీయటం. ఇంతమంది దేవుని ప్రజలుండి నా దేవుడు బలమైన వాడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు అధికారం కలిగిన వాడు, ఆయన నామం పేరట వాడి మీదకు నేను యుద్ధానికి వెళ్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు వేగంగా పరిగెత్తుకుని వెళ్ళి సైన్యం దగ్గర ఒక రాయి తీసుకున్నాడంట, అంతే, ఒక ఒడిశాలు తీసుకున్నాడంట. గిర్ర గిర్ర తిప్పి వాడు నొసట మీద కొట్టగానే వాడు వెనక్క పడాలి, కానీ వాడు ఎలా పడ్డాడట? నేలను బోర్లా పడిను, అంటే ముందుకు పడ్డాడు. అంటే దేవుని నామం కలిగిన అధికారం మనం ఉపయోగిస్తే వెనకాల కార్యం ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. యుద్ధము యెహోవాదే. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. నువ్వు యుద్ధం చెయ్యాలంటే ఆ యుద్ధం దేవుడిదే. నువ్వు నిలబడాలంతే. నిలబడడానికే ఊపిరి లేదంటే అసలు ఆ పౌరుషం లేదు నీకు. ఆ పౌరుషం లేకపోతే ఇక దేవుడు కూడా నిన్నేమి చేయలేడు. ఒకడు అరటిపండు ఒలిసి నోట్లో పెట్టాడట. పెడితే అదేంట్రా నవల వేట్రా మింగరేంట్రా అంటే, నాకు ఆ నవలటం కూడా ఎవడన్నా నవ్వులు పెడితే బాగుండు అన్నాడట. ఆ మింగడం కూడా ఎవడన్నా మింగి పెడితే బాగుండు అన్నాడట. ఇక్కడ భూమి మీద బతకడం అవసరం అంటారు అలాంటాడు? ఏమ్మా బతకడం అంటారా? అలాగ అయిపోయింది ఈనాడు పరిస్థితి. మన మోకాళ్ళు వంచి యేసు నామములో అధికారం కలిగిన నామం మన మొట్టమొదటిది నా నామము అనేది. రెండవది నా జనులు అన్నాడు ఆయన. ఏమన్నాడు? నా జనులు అంటే ఆయన పేరు పెట్టబడిన నా జనులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జనులు ఏం చేయాలి అంటే ఆయన సొత్తు అయిపోవాలి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, నా పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను. దేవునికి స్తోత్రం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. కాబట్టి సొత్తైన ప్రజలు మనం. ఆయన సొత్తు అయిపోతే అప్పుడు ఆయన సొత్తు ఏం కాబట్టి ఆయనే భద్రంగా చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు షాపులో కొన్ని వస్తువులు అమ్ముతారు మనకి. ఆ వస్తువుల మీద దుమ్ము ధూళి పడుతుంది, మనమేం పెద్ద పట్టించుకోం.
ఎందుకంటే షాపుడి కాబట్టి. ఒక్కసారి కనుక నువ్వు కొనుక్కొని నీ సొంతం చేసుకుని నీ ఇంటికి తీసుకెళ్ళావంటే అప్పుడేం చేస్తాం దాన్ని? చెప్పాలి. రోజు దాన్ని తుడుస్తాం, కడుగుతాం. ఎందుకని? మాట్లాడాలి మీరు. ఎందుకని? అది మంద కాబట్టి. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను, మీరేమనుకోకూడదు. మీరేమనుకోకూడదు. చాలా సంవత్సరాల క్రితం ఒక ఆవిడి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మ పెట్టిందంట, గ్యాస్ స్టవ్ తీసుకొచ్చింది. గ్యాస్ స్టవ్ తీసుకొచ్చింది. వంట చేయకముందు ఒకసారి తుడుస్తుంది ఆవిడ. వంట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి తుడుస్తుంది. రాత్రికి మళ్ళీ ఇంకోసారి తుడుస్తుంది. సంవత్సరాలు గడిచిపోతున్నా అది తలతల్లాడుతూనే ఉంటుంది. ఎందుకంటే దాని పట్ల వారికి ఉన్న శ్రద్ధ. దాంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అది వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి మాట్లాడాలి మీరు. తెచ్చారు కాబట్టి ఇప్పటికీ ఉంది అది మా ఇంట్లో. ఓహో, అంటే నేను రివీల్ చేశాను. మనం కొత్తవి కొన్నా, మనం ఎంత కొన్నా కూడా దాన్ని భద్రపరిచే విధానం ఉంటుంది. నా సొత్తు అనుకున్నప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నాది అనుకున్నప్పుడు ఆ ఫీల్ కలుగుతుంది. అలాగ దేవుడు కూడా నువ్వు ఆయన సొత్తు అయితే నీ పట్ల ఆయనే గొప్ప జాగ్రత్త వహిస్తాడు అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అనమాట. దేవునికి స్తోత్రం. ఇది రెండవది. త్వరగా చెప్పి నేను ముగిస్తాను. మూడవది, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఎలా తగ్గించుకోవాలి? సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడట. లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనంలో. అయితే 14వ వచనంలో తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడని, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని అక్కడ రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చేసి అదొక తగ్గింపు అయితే, సాధారణమైన జీవితం కాకుండా దాసుని స్వరూపము ధరించడం కాకుండా మూడవదిగా అతను తన ప్రాణాన్ని కూడా ఇచ్చేటంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఇది తగ్గింపు అంటే. మనకున్న వైభవాలు ప్రదర్శించకూడదు, మనకున్న పేరు ప్రతిష్టలు ప్రదర్శించకూడదు. దేవుని సన్నిధిలో మనం అటు రీతిగా ఉండాలి. ఇది మూడవది. నాలుగవది, దేవుని వెదికిన ఎడల మనం ఏం వెతకాలి? ఏం వెతకాలి? ఇందాక యవనస్తులు ఒక పాట పాడారు, దొరుకును నీ పాదాల చెంత. ఎవరి పాదాల చెంత? అంటే ఆయన పాదాల చెంతకు వచ్చి వెతికితే తప్పకుండా మనకేమవుద్దట? దొరుకుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మనకి ఏమేం కావాలో దేవుడికి తెలుసు. అయితే మనం అడిగితే ఇవ్వాలని ఆయన ఆశిస్తాడు. ఒక తల్లి కానీ తండ్రి కానీ తమ చిన్న పిల్లలు తమ నోటితో ముద్దుగా అడిగితే లోపల దాచుకున్నదైనా సరే తీసుకొచ్చి ఏం చేస్తారు? వాళ్ళు ఇస్తాం కదా, ఇచ్చేస్తాం. వాళ్ళంత బాగా అడిగారు కాబట్టి. అలాగ మన దేవుడు కూడా నిన్ను స్వస్థపరచాలంటే, మన ఇంటిని స్వస్థపరచాలంటే ఆయన కూడా అలాగే ఎదురు చూస్తాడు. కాబట్టి ఆయనను వెతికే వారంగా ఉండాలి. ఇది నాలుగవది. ఇక ఐదవది, అసలైంది ఏంటి అంటే చెడు మార్గమును విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఐదవది, చెడు మార్గమును విడిచిపెట్టాలి. ఏంటి చెడు మార్గం అంటే? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. నిలబడమని నిలబడండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని పాతిపెట్టువాడా? పాతిపెట్టేవాడు. పాతిపెట్టినా పర్లేదు మరి, కానీ పాతి పెట్టట్లేదు కదా మనం. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. పిల్లలు చెప్పేశారు ఒక వాక్యాలు ఒక్కోసారి భలే ఉంటాయి. మొన్న ఎవరో ఎక్కలేనంత ఎత్తైన కొండ అనపోయి లెక్కలేనంత ఎత్తైన కొండ. నాకు ప్రతిసారి గుర్తొస్తుంది. ప్రతిసారి లెక్కలేనంత కొండ ఎక్కడుంది అనుకుంటున్నాను నేను. కాదు కదా, అక్కడ ఎక్కలేనంత కొండ ఉంటుంది.
చిన్న పదాలు అనమాట అవి. ఇప్పుడేం పాతి పెట్టేయటం అంట. వాటిని ఒప్పుకొని విడిచి పాతి పెట్టేవాడు. అదనమాట. ఏ కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. పాపుల మార్గం. ఉమ్, ఉమ్, అది విషయం. అంటే చెడు వదిలేయాలి మెయిన్. మనకు స్వస్థత రావాలంటే మొట్టమొదటిగా ఏం వదిలేయాలి మనం? చెడు. చెడు వదిలేస్తే మన జీవితం బాగుపడుతుంది. బుర్ర బాగా పనిచేయాలంటే బుర్ర ఈటెక్కించేయకూడదు కదా. కళ్ళు బాగా పనిచేయాలంటే స్టైన్ చేయకూడదు దాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెడు అనేది గనక పోతే దుర్వాసనుండవు, ఆ దుష్ఫలితాలుండవు, మన జీవితం చాలా బాగుంటుంది. దేవునికి స్తోత్రం. నేను పిల్లలందరూ గుడికి అడగడానికి వచ్చారు. నేను ఇక్కడే కూర్చుని వాక్యం చదువుకుంటే ఒక దుర్వాసన వస్తుంది, ఎక్కడి నుంచో తెలియదు. బయటికి వెళ్ళి చూస్తే ఏం కనపట్ల, అంత ఏం చేయట్లేదు. చూడండి అమ్మంటే పాపం పిల్లలు చూస్తే మొత్తానికి ఒక ఎలక గారు చనిపోయింది అక్కడ. అది తీసి బయట పడేస్తే తప్ప వెంటనే పోయింది ఆ స్మెల్, వెంటనే పోయింది. అంటే అది చెడు. దాన్ని తీసి వేయాలి. మన లైఫ్ కూడా బాగుండాలంటే, మన దేశం బాగుండాలంటే ముందు మనకు స్వస్థత ఉండాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అప్పుడు మన దేశమును దేవుడు ఏం చేస్తాడట? స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. మన కుటుంబం బాగుంటుంది, మనందరం బాగుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు. ఇది చెడుకు దూరంగా ఉంటే దేవుడు చక్కగా దగ్గర చేసుకుంటాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ చెడు ఇక్కడున్న మనందరికీ దూరమగునుగాక, చెడు పారిపోవునుగాక, మనందరం మంచి బిడ్డలుగా జీవించుదుముగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మీ సన్నిధిలో మాకు సహాయం చేయండి. ఇంతవరకు ఈ ప్రపంచ ప్రార్థన దినోత్సవ సందర్భంగా చాలా విషయాల కోసం మేము ప్రార్థన చేశాం. మేము బాగుపడాలంటే, మా దేశం బాగుపడాలంటే, మా సమాజం బాగుండాలంటే, మా సంఘం బాగుండాలంటే మోకరించి ప్రార్థించే వాళ్ళు, చేతులెత్తి నేను స్తుతించే వాళ్ళు, తమను తాము తగ్గించుకునే వాళ్ళు ఉండాలి. తమ గొప్ప తాము చెప్పుకునే వాళ్ళు కాదు నాయనా, తమ డప్పు తాము కొట్టుకునే వాళ్ళు కాదు. తమను తాము తగ్గించుకోవాలని, పెందల కడే లేవాలని, చెడు మార్గమును ముఖ్యంగా విడిచిపెట్టాలని మీరు నేర్పించిన వాక్యమునకు కట్టుబడి జీవితంలో ముందుకు సాగే కృప దయచేయమని మీ సేవకుడిగా నా ప్రార్థన ఆలకించండి. ఇదిగో కానుకలు పట్టుపోతున్నాం. ప్రతి కానుకను 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా ఫలింపచేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది దేవునికి మనం కానుకలు పట్టే సమయం. మరి సమయంలో కానుకలు పాట పాడుతూ ఉండగా సోదరులు దేవునికి మనం కానుకలను సమర్పిద్దాం.